మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదండి, చూద్దాం వీళ్ళు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? నా పేరు మానసా. మానసా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? నేను హిమాయత్ నగర్ లో ఉంటానండి. హిమాయత్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? శ్రీదేవి నా పేరు. శ్రీదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్. ఓ వావ్, మీ ఇద్దరికి పరిచయం ఉందా? తను మా పిన్ని అవుతుంది. మీ విన్ అవుతారా? మా కూతురు. మీ కూతురా? ఓ నైస్. అయితే వరంగల్ నుంచి మా షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? చాలా యాంగ్జైటీగా వచ్చాను. వెరీ గుడ్. సో మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? చాలా. సో ఏం వంట చేస్తున్నారు ఈ రోజు? బేబీకార్న్ టమాటా కర్రీ. బేబీకార్న్ టొమాటో కర్రీ. ఓకే. మరి మీరు? నేను వంకాయ పకోడీ కర్రీ. వంకాయ పకోడీ కర్రీ. ఓకే. సో రెండు కూడా కర్రీస్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? పిండితో స్టార్ట్ చేస్తాను. అవును, వరంగల్ నుంచి వచ్చారు కదా, ఆవిడకి start చేద్దాం. ఓకే. మరి బేబీకార్న్ టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 3, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే. నెక్స్ట్ పోపు దినుసులు అండి. ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర. నెక్స్ట్ ఆనియన్ అండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. బేబీకార్న్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం మూత పెట్టేద్దాము. ఓకే. కొంచెం తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాను. సో దీనికి ఏమైనా ముందు పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా మనం? దీనికి గ్రేవీ అన్నాను కదండి, దీంట్లో ఎండు కొబ్బరి, గసగసాలు, క్యాష్నట్స్ 3 కలిపి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. సో జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు 3 వేయించేసేసుకుని. వేయించడం ఏం లేదండి, పచ్చి గసగసాలు, ఎండు కొబ్బరి, ఓకే, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. ఇందులో కాస్త చాప్డ్ పుదీనా. ఓకే. ఇది ఇందులోనే చాలా ఫ్రై అయితే బాగుంటుందండి, టేస్ట్ అది వస్తుంది కదా. లాస్ట్గా వేసినాం అనుకోండి, అది పచ్చి పచ్చిగా ఉంటే తినలేము, ఇందులో అయితే క్రిస్పీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా అంతేనండి. ఓకే. ఇవి కూడా ఇందులో మొత్తం ఫ్రై అయిపోతే తినేస్తాం, ఇంకా వేరేసేము. కొంచెం కట్ చేసి వేస్తే కూడా అది కూడా కలిసిపోతుంది, అసలు ఇంకా తీయటానికి ఉండదు. పచ్చిమిర్చి అండి. ఓకే. సో మీరు ముందు నుంచి వరంగల్లోనే సెటిల్ అండి? అవునండి, అక్కడే మ్యారేజ్ అంతా అక్కడే. మీ ప్రాపరే వరంగల్? అంతేనండి, అంటే స్టేషన్ కనుపూర్ యాక్చువల్గా మాది. ఓకే. మా మ్యారేజ్ మా అత్తగారు వరంగల్. ఓకే. ఓకే. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి అక్కడ? మాది బిజినెస్ అండి, సార్ నేను ఇద్దరు అదే చూసుకుంటాం. సో ఏం పేరు మీ వారి పేరు? భోగేశ్వర్ అండి. ఒకసారి హాయ్ చెప్పండి మా సార్కి. భోగేశ్వర్ గారు, హలో అండి, హౌ ఆర్ యూ? మాకు 2 బాబులు అండి, వర్షిక్ రాజ్, వరేష్ రాజ్. వరేష్ రాజ్. వాళ్ళిద్దరికి హాయ్ చెప్పండి, నా ప్రోగ్రామ్ చూస్తారు తర్వాత. ఖచ్చితంగా చూస్తుంటారా? సో వర్షిక్ అండ్ వరేష్ ఇద్దరికి కూడా హాయ్. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ట్విన్సా? అవునండి, ట్విన్స్. ఓకే. ఓకే, నైస్. అక్కడ వరంగల్లోనే చదువుతున్నారా అండి? అలాగే మా కిట్టి వాళ్ళకండి. మీ కిట్టి వాళ్ళకా? చాలా మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు గ్యాంగ్? 17 మెంబర్స్. ఓకే, పేర్లు వద్దులేండి అయితే. సో కిట్టి మెంబర్స్ అందరికి కూడా నా తరఫు నుంచి హాయ్. ఇంకొకటి అండి, మాది పెద్ద ఫ్యామిలీ, వల్లాల ఫ్యామిలీకి ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఇది బాగుంది. వల్లాల ఫ్యామిలీ అందరికి కూడా హాయ్. నెక్స్ట్ పసుపు అండి. హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటారా? దగ్గరేగా? ఎలా? ఫ్రీక్వెంట్లీ, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మాకు. అవునా? ఫ్రీక్వెంట్లీ వస్తుంటాను. సో మీరు సిస్టర్స్ ఎంతమంది? 4 మెంబర్స్. నేను లాస్ట్. మీరు లాస్టా? ఇద్దరు అన్నయ్య బ్రదర్స్. మా మమ్మీ థర్డ్. మీ మమ్మీ థర్డ్. సో ఇంకా మీ ఫోర్త్. పిన్ని ఫోర్త్. ముందు ఇద్దరు ఉన్నారన్నమాట. ఓకే. వాళ్ళెవరు? బ్రదర్సా సిస్టర్సా? సిస్టర్స్ అండి. నేను లాస్ట్, అన్నయ్య బ్రదర్స్. మా అమ్మాయిలు 2 ట్విన్స్ ఉన్నారు, వాళ్ళు కాకుండా గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 6 అండి. నెక్స్ట్ అండి బేబీకార్న్ వేసుకున్నాం. ఇది ఉడికించి పెట్టేశానండి ముందుగానే. ఓకే.
సో జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి. ఎండు కొబ్బరి ఓకే. వాటర్ ఏమైనా కావాలా? కొద్దిగా వేయాలండి, కొంచెం ఫ్రై అయిపోతుంది. మరి మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరిని వదిలేసి వరంగల్ నుంచి ఈవిడ ఎందుకు పిలిపించారు? అంటే ఆవిడకి ఇంట్రెస్ట్, ఆవిడ వచ్చారు కదా. అంటే లేదండి, తను ఎప్పుడో అనుకుంది ఇద్దరం కలిసి వెళ్దాం పిన్ని అంటే ఓకే, ఇప్పుడు కలిసి వచ్చాం. అన్నమాట. అంతే. మేము వరంగల్ చాలా సార్లు వచ్చాము అభిరుచికి. అభిరుచి వాళ్ళు ఇప్పుడు పిలిచారు కాబట్టి ఇప్పుడు వచ్చాము మేము. Yes. మాకు ఇప్పుడు వచ్చింది. అంటే అప్పుడు మేమే వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే మీరే ఎస్ఎంఎస్లు చేయాలి. మీరు ఎస్ఎంఎస్ చేస్తే అప్పుడు మేము పిలుస్తాం అనమాట. మేము చేసామండి చాలా సార్లు, రిప్లై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ మొత్తం అన్ని ప్లేసెస్ లో వస్తుంది కదా, అన్ని చోట్ల నుంచి వచ్చేసరికి మీ మెసేజ్ ఎక్కడో అలా దాక్కుని ఉంటుంది, ఇప్పుడు బయటకు వచ్చి ఉంటుంది. మీరు మా కోసం ఒక పాట పాడతారు. పాట టమాటా ప్యూరీ. నేను యాంకర్ గీత. టమాటా ప్యూరీ వేద్దామండి. మీరు పాడతారా బాగా పాటలు? లేదండి, వీళ్ళకి బాగా పాటలు పాడతారు తెలుసా. పెద్దవాళ్ళు పాడతారు. సో శ్రీదేవి గారు మీరు ఒక పాట పాడాలి ఇప్పుడు. నేను పాడితే మీరు అందరు పారిపోతారండి. సేమ్ నేను పాడితే కూడా అంతే, అందుకే నేను ఎప్పుడు పాడలేదు. నెక్స్ట్ అండి, కొంచెం స్పైసీ అనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. నేను కమ్మగా చేస్తున్నాను. సో మీ పిన్ని ఏమంటే బాగా చేస్తుందండి? అన్ని ఐటమ్స్. హాట్ బాగా చేస్తుంది. హాట్. ఓ, స్వీట్స్ కూడా. స్వీట్స్ కూడా. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి కాస్త. ఓకే. మా ఫ్యామిలీ ప్రిఫర్స్ టు స్వీట్స్ అన్నమాట. లాట్ ఆఫ్ స్వీట్స్. అందరికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం అనమాట. నెక్స్ట్ గరం మసాలా అండి, ఇది కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా. సాల్ట్ ఇందా కొంచెం వేసారు, అది వేగటానికి. అంతే వేయలేదు కదా, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ ఉప్పు ఎంత చూడండి, కొంచెం తక్కువ ఉంటేనే పర్లేదండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ అనిపిస్తుందా మీకు? లేదండి, సరిపోతుంది చూడండి. అంతే అంటారా? జీడిపప్పు వేయించినా బాగానే ఉంటాయి, ఇట్లయినా బాగానే ఉంటాయి. కొంచెం బాయిల్ అయిపోతే బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ముందు పెళ్లికి ముందు నుంచి మీకు వంటలు అలవాటు? అస్సలు రాదండి, అస్సలు రాదు. మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను మొత్తం మా వారి కోసం. మీ వారి కోసం నేర్చుకున్నారు. ఎక్స్పెరిమెంట్స్ అని మా బాబాయ్ పైనే. పాపం. లేదు ఇప్పుడు కదా. అవును, చాలా బాగా చేస్తాను. ఎక్స్పెరిమెంట్స్ అలా మొదలు పెడితేనే మంచి షెఫ్ అవుతారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఏది బాగుంది ఏది బాగాలేదు మనకే తెలిసిపోతుంది. వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఇంకా హస్బెండ్స్ కి తప్పదు కదా. మీకు వచ్చా వంటలు మొత్తం? ఇప్పుడు నేర్చుకుంటారు. మరి మీ వారు ఇంకా పెళ్ళవ్వలేదు. అయితే మరి ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి మరి మీరు చేసే కొత్త ప్రయోగాలు కూడా అప్పుడు పాపం మీ వారు. చూద్దామండి. అయిపోయింది చూడండి. ఓకే, రెడీ. ఆఫ్ చేసేనా? చేసే. బేబీ కార్న్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చేయడమే. తప్పకుండా మీరు అలా గిన్నెలోకి తీయండి, ఇలా రాజుగారు వచ్చేస్తారు, అలా టేస్ట్ చేస్తారు. ఓకే అండి. ఇది రోటీ ఐటమ్స్ కి బాగుంటుందండి. ఇది రోటీ ఐటమ్స్ కి, రైస్ కి, బిర్యానీకి చాలా బాగుంటుందండి. ఒకసారి క్యాషనట్ తో గార్నిష్ చేసుకుందాం. చేయండి. ఓకేనండి. ఎందుకు ఆ మూల పెట్టాలనిపించింది కొత్తిమీర మీకు? మరి మొత్తం చల్లేసేదాన్ని, కనిపించదని డెకరేషన్ తెలియదు కదండి. ఓహో, ఆ పక్కన ఎందుకు ఖాళీ ఉంచారు? మమ్మల్ని లిమిటెడ్ చేస్తున్నారు, మేము ఇలా పెట్టలేదు ఎప్పుడు. నేను కొత్తగా ట్రై చేశాను. వెరీ గుడ్. సో చూసారు కదండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ టొమాటో కర్రీ రెడీ. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? బేబీ కార్న్ టొమాటో కర్రీ.
కొంచెం పుల్లగా. కొంచెం మసాలా టచ్ కూడా ఇచ్చారు కదా, అవును. అదే గసగసాలు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. యా, సో కాస్త డిఫరెంట్ కాంబినేషన్ లో బాగుందండి. సో బేబీకాంత్ బాగుంది. బేబీకాంత్ మనం అంటే ఏ డిష్ చేసినా అవి మంచిగా రైస్ లోకి అయితే కరకరలాడుతూ కరెక్టే సరిపోతుందండి అవును. సాల్ట్. సో చూసారు కదండి, కర్రీ టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి.